రాజమండ్రి కల్తీపాల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ సంస్థల డార్క్ స్టోర్స్ లో ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాల్సిన అవసరం ఉంది అన్నారు. కూరగాయలు, పండ్లు, మాంసం వంటి వాటిని ఎలా నిల్వ చేస్తున్నారు, కెమికల్స్ ఏవైనా వినియోగిస్తున్నారో చెక్ చేయాలన్నారు ఆయన. అయితే డార్క్ స్టోర్స్ పై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్తున్నారు మంత్రి సత్యకుమార్. మన నగరాల్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ డార్క్ స్టోర్స్ పేరిట రహస్య గోడౌన్ నడుపుతున్నారు. 10 నిమిషాలకే వేగవంతమైన డెలివరీ అని చెప్పి వినియోగదారులు కూడా ఆర్డర్ చేస్తున్నారు. కానీ ఆ వస్తువులు చేతికి అందే వరకు దాని యొక్క నాణ్యత ఎవరికీ తెలియడం లేదు అధ్యక్ష. ఇప్పుడు మీకు కొన్ని బిస్కెట్స్ అని, చిప్స్ అని వీటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. కానీ మార్ట్స్లో ఆర్డర్ చేస్తున్న కూరగాయలు కానీ, పండ్లు కానీ, మాంసం అలాంటి వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నారు? వాటిని తాజాగా ఉంచడానికి ఏమైనా కెమికల్ వాష్ చేస్తున్నారా? వీటిని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇటీవలే రాజమహేంద్రవరంలో మనం ఒక కల్తీ పాల సంఘటన చూసాం. అంటే మనం వ్యాపార సంస్థలో ఉండాలి, ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా కూడా ప్రభుత్వం వాటి మీద పర్యవేక్షిస్తూ డార్క్ స్టోర్స్లో ఉన్న ప్రొడక్ట్స్ పైన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. బ్లింకిట్ కానీ, స్విగ్గీ ఇట్లాంటి వాటికి చిన్న వేర్ హౌస్లోని ఏర్పాటు చేస్తారు. వాటినే డార్క్ స్టోర్లుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటిల్లో నిరంతరం ఐపీఎం ద్వారా ఇది జరుగుతుంటాయి, ఎన్ఫోర్స్మెంటు, తర్వాత సర్వేలెన్స్ జరుగుతుంటుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంటాయి అధ్యక్ష. అయితే ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేసినప్పుడు దాని జీవితకాలంలో సెల్ఫ్ లైఫ్లో 30% ఉండాలి, లేదా 40 రోజులు గడవన్నా ఉండాలి. ఇటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. వీటికి FSSAI ద్వారా ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ని దాంట్లో పోర్టల్లో వాళ్ళు నమోదు కావాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటాయి. కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ప్రధానంగా ఈ డెలివరీ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అంటే డిటర్జెంట్లు, శుభ్రపరిచే వాటితో ప్యాక్డ్ ఫుడ్ అయినా సరే వాటి సపరేట్గా ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, ఇట్లా నిబంధనలు ఉన్నాయి. అయితే వాటి నిబంధనల్ని పూర్తి స్థాయిలో అనుసరించడం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష. అయితే ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటన, రాజమహేంద్రవరంలో దురదృష్టకర సంఘటన నిజంగా అది. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 572 తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 3 అన్సేఫ్ వచ్చే పెనాల్టీలు వేయడం జరిగింది. 24-25లో ఏకంగా 688 తనిఖీలు నిర్వహించాం. తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం 25-26 ఇప్పటిదాకా 745 తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికక్కడ వాటికి పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ కేసెస్ కోసం ఈ జాయింట్ కలెక్టర్ అడ్జుడికేషన్ దగ్గర కూడా వీటిలో కొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి అధ్యక్ష. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డార్క్ స్టోర్స్ మీద కూడా అధ్యక్ష ఈ 23, 24, 17 డార్క్ స్టోర్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు లేకుండా ఉన్నాయి, స్టేట్ ల్యాబొరేటరీస్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, తిరుమల, అదేవిధంగా కర్నూలులో కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈ 4 చోట్ల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఎన్ఏబిల్ అక్రిడేషన్ వచ్చిన తర్వాత వాటి లీగల్ కేసెస్ దిశగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి మీద శాంపిల్ తీసుకోవడం ఉంటుంది. దాంట్లో అడల్టరేషన్ ఏమంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద కఠినమైన శిక్షలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష.